కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకద్వయం సుజిత్ సందీప్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కా ఈ టైటిల్తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాయలసీమ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హీరో స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ని నెల 15న అమీర్పేట AAA మాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో కామెడీ తరహా చిత్రాలకు విరామం ప్రకటించి సీరియస్ కథలను ఎంచుకుంటూ హిట్ బాట పట్టాడు. తాజాగా అల్లరి నరేష్ బచ్చలమల్లి అనే చిత్రం చేస్తున్నాడు. మరోసారి సీరియస్ సబ్జెక్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక కాగా మా ఊరి జాతరలో అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను జూలై 16న 12 గంటలకు విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది యూనిట్. మంచు విష్ణు హీరోగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, తమిళ స్టార్ శరత్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో మెరవనున్నారు. కాగా నేడు తమిళ స్టార్ శరత్ కుమార్ పుట్టినరోజు కానుకగా కన్నప్పలో శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాత మంచు విష్ణు. ఇటీవల విడుదలైన కన్నప్ప టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దిశా పతాని హీరోయిన్ గా దర్శకుడు నాగాశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం కల్కి 2898 AD. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పదుకోన్ వంటి అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాల తాలూకు రికార్డులను బద్దలు కొడుతుంది. ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది కల్కి. భారతీయుడు 2కి మిశ్రమ స్పందన రావడం, నైజాం లాంటి ఏరియాల్లో భారతీయుడు 2 అధిక టికెట్ ధరలు ఉండడం, నిన్న నేడు హాలిడే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కల్కి చూసేందుకు ఆసక్తి చూపించారు. బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఇండియన్ 2 కంటే కల్కికి ఎక్కువగా బుక్ అయ్యాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా కల్కి 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి విజయవంతంగా రన్ అవుతుంది. ఓవర్సీస్ లో $18 మిలియన్ల దిశగా దూసుకెళ్తుంది. కల్కి 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బేస్ మీద నిర్మాత అశ్విని దత్ సొంత రిస్క్ పై విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ బ్రేక్ ఈవెన్ ని సాధించింది. మరోవైపు నిర్మాత అశ్విని దత్ కు ఈ చిత్రం లాభాల పంట పండించింది. వరల్డ్ వైడ్ గా కల్కి సాధించిన కలెక్షన్స్ ప్రకారం నిర్మాత అశ్విని దత్ కు ప్రస్తుతం అటు ఇటుగా 90 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తుంది. లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా లాభం వచ్చే అవకాశం ఉంది. కేవలం కథనంతో నమ్మకంతో నిర్మాత అశ్విని దత్ ఓన్ రిలీజ్ చేసి నేడు లాభాల ఫలితాన్ని ఆస్వాదిస్తున్నారు. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ తర్వాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీలో ప్రత్యేక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు సిద్ధార్థ్ 40తో మరో ఎగ్జైటింగ్ మూవీ కోసం మంచి యూనిట్తో చేతులు కలిపారు. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రన్ నిర్మాత అరుణ్ విశ్వశాంతి టాకీస్ పై తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు హీరో సిద్ధార్థ్. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఈ శ్రీ గణేష్ చెప్పిన ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. ఇక ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల లక్ష్యం. అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇదివరకు మొదలైంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. అదేమిటంటే సుస్వాగతం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన దేవ్యాని ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. లాస్ట్ గా లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ కి తల్లిగా మెప్పించి నటించిన దేవ్యాని మరి ఈ మూవీలో ఎటువంటి క్యారెక్టర్ చేస్తుందో చూడాల్సిందే. అలానే ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. కల్కి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీని క్రియేట్ చేసిన విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయిన సందర్భంగా 1000 కోట్ల గ్రాస్ దాటడంతో దర్శకుడు నాగాశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆచరించి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రేపటి కోసం అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ తీవ్ర వివాదానికి కారణమైంది. ఇది యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేశాడని, సందీప్ రెడ్డి రీసెంట్ హిట్ యానిమల్ భూతు, బ్లడ్, ఆడవారిని తక్కువ చేసి చూపించడం వంటివి ఉన్నాయి. ఇక నాగాశ్విన్ చేసిన వ్యాఖ్యలు నేరుగా సందీప్ ని టార్గెట్ చేసేలా ఉన్నాయని సందీప్ అభిమానులు నాగిపై ఆగ్రహంగా ఉన్నారు. నాగాశ్విన్ చేసిన పోస్ట్ వివాదానికి కారణమవడంతో ఆ పోస్ట్ని తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. కానీ అసలు ఈ వివాదం సందీప్ మొదలుపెట్టాడని గతంలో యానిమల్ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ మహానటి చిత్రాన్ని చూశాను, నేనైతే ఇంకోలా తీసేవాడిని, భవిష్యత్తులో మహానటి లాంటి సినిమాలు చేసి ఇంకా బెటర్గా తెస్తాను అని అన్నాడు. సందీప్ కామెంట్స్కు కౌంటర్ ఇప్పుడు కల్కితో సమాధానం ఇచ్చాడని డిబేట్ చేస్తున్నారు నాగి ఫ్యాన్స్.
సందీప్ రెడ్డి ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ చిత్రంతో కల్కి రికార్డులు బద్దలు కొడతాడని సందీప్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక పోస్ట్తో ఇద్దరు సూపర్ హిట్ డైరెక్టర్ల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం సర్ఫిరా తమిళ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురాకు అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కూడా దర్శకత్వం వహించింది. శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్షయ్ ఫ్లాప్ల పరంపరని కంటిన్యూ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అక్షయ్ కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముఖం చాటిస్తున్నారు. సర్ఫిరా చిత్రానికి మినిమం ఓపెనింగ్ కూడా రాలేదంటే అక్కి సినిమాల పరిస్థితి అర్థమవుతుంది. ఇటీవల కాలంలో అక్షయ్ 11 చిత్రాలు రిలీజ్ అవగా ఒక్క హిట్ కూడా లేదు. యావరేజ్ తప్పితే మిగతా సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో సొంత కథలు పక్కన పెట్టి రీమేక్ కథను ఎంచుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అక్షయ్. కానీ అది కూడా బెడిసికొట్టింది. ఇక సర్ఫిరా థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు ఆఫర్స్ ప్రకటించాయి. సర్ఫిరా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు 2 సమోసాలు 1 టీ ఉచితంగా అందిస్తున్నాయి. సమోసా టీ కోసం అంత రేటు పెట్టి టికెట్ కొనాలా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సర్ఫిరా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మార్పులు చేశారు. ఈ చిత్రంలో మినిమం హిట్ దక్కించుకుని ఫ్లాప్ చైత్రయాత్రకు బ్రేక్ ఇవ్వాలని, ఖచ్చితంగా హిట్ కొడతానని అక్షయ్ కుమార్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఫలితం తేడా కొట్టింది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది సర్ఫిరా. వరుస ఫ్లాప్లో వచ్చినా కూడా అక్షయ్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలు ఉండడం ఆశ్చర్యం.